ఆంధ్రప్రదేశ్ నూతన మద్యం విధానానికి అధికారులు ఊహించిన దానికి క్షేత్రస్థాయిలో వస్తున్న దరఖాస్తులకు పొంతన లేకుండా పోయింది. చాలా భారీ స్థాయిలో దరఖాస్తు ఫీజు వస్తుంది, ఖచ్చితంగా ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది అని అయితే భావించారు. అయితే క్షేత్రస్థాయి పరిస్థితి అయితే దీనికి భిన్నంగా ఉంది. 3 రోజులుగా అందుతున్న దరఖాస్తులు చూస్తుంటే చాలా తక్కువ మొత్తంలోనే స్పందన వస్తుందా ఏంటి అనే అనుమానం అయితే కలుగుతోంది. ముఖ్యంగా 5 సంవత్సరాల నుంచి కూడా రిటైల్ వ్యాపారులకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు కాబట్టి ఈసారి ఖచ్చితంగా చాలా భారీ స్థాయిలో వస్తాయి దరఖాస్తులు అయితే అధికారులు భావించారు. ఈ నివేదికనే సీఎం గారికి అలాగే ఎక్సైజ్ శాఖ మంత్రి గారికి కూడా ఇచ్చారు. చాలా ఎక్కువ మొత్తంలో వచ్చే అవకాశం ఉంది. 3,000 కోట్ల వరకు ఫీజు రూపంలో వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో సుమారుగా 2,650 కోట్ల మేర ఫీజు వచ్చింది. దానికి మించి వస్తుంది ఆంధ్రప్రదేశ్లో అనుకున్నారు. కాకపోతే ఈ 3 రోజులు మొత్తం 7 రోజులు సమయం ఇస్తే 3 రోజులు ఇప్పటికే అయిపోయినాయి. 3 రోజుల్లో కేవలం 60 కోట్ల రూపాయలు మాత్రమే ఫీజు రూపంలో వచ్చింది. సుమారుగా ఈ ఫస్ట్ రోజు అయితే 200 దరఖాస్తులు మాత్రం వచ్చినాయి. తర్వాత ఒక 2,000 దరఖాస్తుల వరకు పెరిగినాయి, కానీ అనుకున్న మేర అయితే పెరగలేదు. ముఖ్యంగా నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఆన్లైన్ దరఖాస్తుల గురించి ఎవరికి అవగాహన లేదు. ఆన్లైన్లో మొదటి నుంచి ప్రభుత్వం చేసిన తప్పిదం ఏంటంటే ఎక్సైజ్ షాపులు మళ్ళీ వైన్ షాపులు రిటైలర్లకు ఇస్తాం కానీ ఆఫ్లైన్ విధానంలోనే ఇస్తామని ప్రచారం చేసింది. పెద్ద ఎత్తున ప్రచారం అయితే చేసింది. ఆన్లైన్లో ఇచ్చే అవకాశం లేదని, దానివల్ల అవకతవకలు జరిగే అవకాశం ఉందని అయితే అనుకున్నారు. అయితే చివరి నిమిషంలో ముఖ్యమంత్రి గారి సూచనలతో ఆన్లైన్ కూడా దీనికి ప్రత్యేకంగా ఒక పోర్టల్ తయారు చేయించి అయితే ఇచ్చారు. ఈ పోర్టల్ గురించి చాలా మందికి తెలియదు. ఎక్సైజ్ శాఖ అంతగా చైతన్యం కూడా కలిగించడం లేదు. ఆన్లైన్లో మీరు దరఖాస్తు చేసుకోవచ్చు, ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు అనే విధంగా ఎక్కడ చైతన్య కార్యక్రమాలు అయితే లేవు. ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే ఎక్సైజ్ శాఖ యొక్క ప్రత్యేక పోర్టల్ ఏంటి అని చాలామంది అడుగుతున్నారు. దాని గురించి మాత్రమే ఈ వీడియో. www.hpfs.com www.hpfsproject.com www.hpfsproject.com అని కొడితే డైరెక్ట్గా పోర్టల్లోకి వెళ్ళిపోతాం. పోర్టల్లో చాలా సింపుల్గా అయితే ఎన్రోల్ చేసుకోవచ్చు. 21 సంవత్సరాలు దాటిన వారు ఎవరైనా సరే దీనిలో దరఖాస్తు చేసుకునేందుకైతే అవకాశం ఉంటుంది. విభాగాల వారీగా ఫస్ట్ ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. తర్వాత ఏజ్ నిర్ధారించేలాగా ఆధార్ కార్డుని అయితే అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత యాక్సెప్ట్ చేసిన తర్వాత ముందుకు వెళ్ళొచ్చు. అక్కడే ఆన్లైన్ ఆఫ్లైన్ ఫీజును కూడా మనం కట్టుకునేందుకైతే వీలుంది. ఆఫ్లైన్ ఫీజులు అంటే డీడీ తీసిన డీడీ నెంబర్ వేసి డీడీ నెంబర్ని దాంట్లో ఫిలప్ చేయాల్సి ఉంటుంది, లేదా ఆన్లైన్లోనే 2 లక్షల ఫీజును కట్టాల్సి ఉంటుంది. సో ఈ 2 విధానాలను కూడా ఆన్లైన్ విధానంలో ఇచ్చారు. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, www.hpfsproject.com ఇది లింకు. దీనిలో అయితే మనం ఇంట్లో నుంచే మద్యం దుకాణానికి సంబంధించి అయితే దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ దరఖాస్తులను పరిగణలోకి తీసుకుంటారు. ఎన్రోల్మెంట్ ప్రింట్ తీసుకోండి. ఎన్రోల్మెంట్ ప్రింట్ తీసుకొని 11వ తారీఖున లక్కీ డిప్లో మీ ఎన్రోల్మెంట్ నెంబర్ ఎంత ఉందో చూసుకొని ఆ లక్కీ డిప్ ఎక్కడ తెస్తారో అక్కడికి వెళ్ళైతే మనం పార్టిసిపేట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. దీంట్లో అధిక ఫీజు దరఖాస్తులకు సంబంధించిన ఇతర ఫీజులు అయితే ఏమీ లేవు. ఆన్లైన్ దరఖాస్తులు ఇచ్చి చాలా తక్కువ మొత్తంలో వచ్చాయి. గతంలో చాలా ఎక్కువ మొత్తంలో వస్తాయని అయితే భావించారు. ఎన్ఐఏలు ముఖ్యంగా ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కూడా దీంట్లో పాల్గొంటారు అనుకున్నారు, కానీ అనుకున్న మేర అయితే దరఖాస్తులు రాలేదు. నాకు వచ్చిన సమాచారం మేరకు కేవలం 300 దరఖాస్తులు ఆన్లైన్ దరఖాస్తులు మాత్రం వచ్చినాయి. 300 మాత్రమే వచ్చాయి. ఇంకా పెరగాలి అనే కోణంలో అయితే ఎక్సైజ్ శాఖ కసరత్తు ప్రారంభించింది. మన ఛానల్కి సంబంధించి ఇది డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. ఈ డిస్క్రిప్షన్లో కూడా ఈ వెబ్సైట్కి సంబంధించి లింక్ ఇస్తాను. దాని ద్వారా మీరు డైరెక్ట్గా దాంట్లో ఆన్లైన్లో పోర్టల్లోకి వెళ్ళొచ్చు. అదే ఫోన్ నెంబర్తో పాటు ఆధార్ కార్డుని ఎంటర్ చేసి తర్వాత డిస్ట్రిక్ట్ గెజిట్లో మీరు ఏ దుకాణానికి అయితే వేస్తున్నారో ఆ దుకాణం యొక్క నెంబర్ని అయితే దాంట్లో పూర్తి చేయవచ్చు. ఒకదాని తర్వాత ఒకటి ఒక ఫామ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. సో ఆన్లైన్ దరఖాస్తులను అయితే పూర్తి స్థాయిలో ఈ 4 రోజులు ఎప్పుడైనా పూర్తి చేసి మనం లక్కీ డ్రాలో అయితే పాల్గొవచ్చు. థ్యాంక్ యూ.